హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం టమోటా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ టమోటా బజ్జీల కోసం మనకు పచ్చికారం కావాలి. సో అందుకని మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ టమోటా బజ్జీల కోసం టమోటాలు ఇలా లైట్గా దూరగా ఎర్రగా ఉండేటివి తీసుకోండి. మరి ఎక్కువ పండితే మనకు పీసులు చేసుకోవడానికి కష్టమవుతుంది, మరి పచ్చిగా ఉన్నా బాగుండదు. సో అందుకనే ఇలా లైట్ రెడ్ కలర్లో ఉండేవి తీసుకోండి. తర్వాత టమోటాలు ఇలా చిన్న చిన్న స్లైసెస్గా నైఫ్తో అయినా కత్తిపీటతో అయినా కట్ చేసి పెట్టుకోండి. ఇలా పీసులు అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటికి పచ్చికారం అప్లై చేయాలి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అది పచ్చికారము రెండు వైపులా ఇలా అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాము. సో మీలో ఎంతమందికి టమోటా బజ్జీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మాకైతే ఇష్టం, అందుకనే బజ్జీలు చేసినప్పుడల్లా ఈ వెరైటీ కూడా చేస్తుంది. సో ఇలా అన్నీ అప్లై చేసి పెట్టుకోండి పచ్చికారం. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలా కొద్దిగా గట్టిగా కలుపుకోండి. మరీ జోరుగా ఉంటే బజ్జీలు అనేవి సరిగా రావు. సో అందుకనే కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా ఉండేటట్టు చూసుకోండి. సో చూడండి, ఇలా లైట్గా ఉండాలి, ఇలా థిక్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి కాగనివ్వండి. కాగిన తర్వాత ఆ పిండిలోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఈ టమోటా ఉంది కదా, అది కొంచెం లైట్గా ఇలా డిప్ చేయండి. ఎక్కువ డిప్ చేస్తే పచ్చికారం అనేది ఊడిపోతుంది. సో అందుకని టమోటా పీస్ని అలా పెట్టేసి పైనుంచి ఇలా పిండి వేస్తూ కొద్దిగా డీప్ ఫ్రైలోకి చేయండి. ఇలా ఆయిల్లోకి వేసుకుంటూ ఒక్కొక్కటిగా. తర్వాత రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయిన టమాటో బజ్జీ రెడీ అయిపోతుందండి. సో ఇది డైరెక్ట్గా అయినా బాగుంటాయి, ఆనియన్తో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. సో చూడండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇలా రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు కాల్చుకోండి, మెత్తగా కావాలంటే త్వరగా తీసేసుకోండి. సో చూడండి ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేయండి. సో చూడండి, ఇలా బాగా కాగిన తర్వాత తీసేసుకోండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.